నేను పట్టుకుని గట్టిగా వెనక్కి లాగాను, అంతే. గోడ మీద పడి తల పగిలి చనిపోయింది. అంతకు మించి ఏం లేదు, యాక్సిడెంటల్ గా జరిగిపోయింది. ఎట్టా జరిగితే ఏంది, నీ వల్లే చచ్చింది కదా. బాడీని ఏం చేసినావు? నేనేమీ చేయలేదు. ఎప్పుడైతే చనిపోయిందో భయంతో బెడ్రూమ్లోంచి వెళ్ళిపోయాను. కనకం, తనకి ఖచ్చితంగా తెలుసు. బాడీ గురించి చెప్పకుండా నువ్వు అస్సలు వదలొద్దు. ఓకే సార్. ఏయ్, నాటకాలు ఆడుతున్నావా? మనిషిని చంపి బాడీ ఏమైందో తెలియదంటే నమ్మడానికి పిచ్చోళ్ళం అనుకున్నావా? చూడండి, నా వల్ల పల్లవి చనిపోయింది, అది నిజం. నిజమని ఒప్పుకున్నాను. బాడీ గురించి అయితే నాకు తెలీదనే చెప్తున్నాను. మీరే శిక్ష కావాలన్నా వేసుకోండి, కానీ బాడీ గురించి మాత్రం అడగండి. సార్, ఎంత అడిగినా బాడీ గురించి మాత్రం చెప్పట్లేదు. నో, బాడీ గురించి తెలియకపోతే వాళ్ళ నోటితో వాళ్లే నేరం చేశామని ఒప్పుకున్నా మనమేమీ చేయలేం. సరే, మిగతా వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయి. అలాగే సార్. చూడు, చేసి నేరం ఒప్పుకుంటే శిక్ష సగానికి తగ్గుద్ది. మేమే రుజువు చేస్తే ఆ కేసు ఈ కేసు అని చెప్పి జిందగీ మొత్తం జైల్లో గడిపేటట్టు చేస్తాం. అలాగే మేడం, నిజం చెప్పాలనే వచ్చాను. నీ పెండ్లం తనే పల్లవిని హత్య చేశానని ఒప్పుకుంది, కానీ బాడీ ఏం చేసిందో చెప్పటంలే. నువ్వైనా చెప్పు. ఏం మాట్లాడుతున్నారండి? ధారణి పల్లవిని హత్య చేయడం ఏంటి? పల్లవి చావుకు కారణం నేను. ఏం మాట్లాడుతున్నావు? నేనే చంపినా నీ పెండ్లం ఒప్పుకుంటే నువ్వు చంపినా అంటావేంది? పెండ్లాన్ని కాపాడాలని చూస్తున్నావా ఏంది? లేదు మేడం, నన్ను కాపాడాలని ధరణి చూస్తుంది. అందుకే నేను చేసింది తన్నెత్తిన వేసుకుంటుంది. తన మాటలు నమ్మొద్దు. నేనే చంపాను మేడం. అట్నా? మరెట్టా చంపినావు? నేను చెప్తాను మేడం. ఆ రోజు రాత్రి పల్లవి రూమ్ దగ్గరికి వెళ్ళాను. మీ కానిస్టేబుల్స్ బయట కాపలా ఉన్నారు. వాళ్ళకి నీళ్లలో మత్తుమంది కల్పించి వాళ్ళు పడుకున్నాక లోపలికి వెళ్ళాను. మీ కానిస్టేబుల్స్ బయట కాపలాగా ఉన్నారు. వాళ్ళకి నీళ్లలో మత్తుమందు కల్పించి వాళ్ళు పడుకున్నాక లోపలికి వెళ్ళాను. మామూలుగా మాట్లాడదామనే వెళ్ళాను, కానీ లోపలికి వెళ్ళేసరికి అక్కడ పరిస్థితి వేరుగా ఉంది. మామూలుగా మాట్లాడదామనే వెళ్ళాను, కానీ లోపలికి వెళ్ళేసరికి అక్కడ పరిస్థితి వేరేగా ఉంది. తను మాకు చేసిన మోసం, ద్రోహం గురించి ఎవరికో చెప్తుంది. నన్ను చూసి దొరికిపోయానన్న భయంతో పారిపోవాలని చూసింది. నేను పట్టుకుని వెనక్కి లాగాను, అంతే. గోడ మీద పడి తల పగిలి చనిపోయింది. నేను పట్టుకుని గట్టిగా వెనక్కి లాగాను, అంతే.
గోడ మీద పడి తల పగిలి చనిపోయింది. పెళ్ళని చెప్పింది యాస్టీస్గా చదివేశాడు. వీళ్ళంతా గూడబలుకుని ఒక్కటే చెప్తున్నారు. సరే, ముందు బాడీ ఏం చేశాడు అడుగు. సరే, నువ్వే చంపావనుకుందాం. ఆ బాడీని ఏం చేసినావు? ఏం చేయలేదు మేడం. ఎప్పుడైతే చనిపోయిందో భయంతో బెడ్రూమ్లో నుంచి వెళ్ళిపోయాను. ఏయ్, తిక్కగా ఉందా? ఇద్దరు ఒకటే సమాధానం చెప్తురు. పోలీసులంటే పిచ్చోళ్ళ కనిపిస్తున్నామా? అదేంటి మేడం, నిజం చెప్పమంటారు, చెప్తే ఏదేదో అంటారు. ఆ, చంపింది నేనే మేడం, కానీ బాడీ గురించి మాత్రం నాకు తెలీదు. నేను చెప్పాల్సింది చెప్పాను మేడం. మీరు ఏ శిక్ష వేస్తారో వేసుకోండి. నా తమ్ముడు మరదలు కాదు మేడం, పల్లవిని చంపింది నేను. నా కుటుంబానికి చేసిన మోసం తెలిసి తట్టుకోలేకపోయాను. వాళ్ళెవ్వరూ కాదు, పల్లవిని చంపింది నేనే. నా బిడ్డల జీవితంతో ఆడుకోవాలని చూసింది, నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూసింది. అందుకే అది జరిగింది. నో డౌట్ కనకం, వీళ్ళందరూ కలిసి మనతో ఆడుకుంటున్నారు. ఆ పిల్ల సచ్చిందని తెలవగానే భయంతో పారిపోయాను. ఇక శవం గురించి ఆడ ఆలోచించేది? ఆ, శవం గురించి నాకు తెలవనే తెలవదు. ఈ! పిచ్చెక్కిస్తున్నారంతా. చచ్చా, సరే. ఇండివిజువల్గా ఇంట్రాగేట్ చేద్దామని వస్తే అందరూ కలిసి పెద్ద సినిమానే చూపించారు. పోలీసుల దగ్గరే మీ తెలివితేటలా? ఇంతవరకు దీన్ని డ్యూటీ లాగా చూసా. కానీ ఇంత ఫూల్ చేశారు కదా, ఇప్పుడు పర్సనల్గా తీసుకుంటున్నా. ఎవ్వరిని వదిలిపెట్టను. నాకు తెలుసు వాళ్ళంత సింపుల్గా వదలరు. ప్లాన్ ఇంకా పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేదు మరిది గారు. సగమే అయింది. అసలు కథ ఇప్పుడు మొదలు కాబోతుంది. గెట్ రెడీ ఫర్ ద క్లైమాక్స్.
పగవాడికి కూడా హాని తడిపట్టిన ఈ ఇంటిలో ఒక మనిషి ప్రాణం పోయేలా ఎందుకు చేస్తావో తెలియదు. నా బిడ్డల జీవితం చక్కపెట్టడానికి పల్లవి అడ్డు తొలగించావని సరిపెట్టుకుందామనుకుంటే ఇప్పుడు ఆ చావే నా బిడ్డల మెడకి చుట్టుకునే పరిస్థితి వచ్చింది. అన్ని సమస్యలు చక్కబెట్టినట్టే ఈ సమస్య నుంచి కూడా గట్టెక్కించు. ఏ చెడు దృష్టి నా కుటుంబం మీద పడకుండా చూడు స్వామి. ఆగండి, నేరుగా ఇంట్లోకి దూరిండ్రు. ఎవరు మీరు? ఏం కావాలి? మీ ఇంట్లో పనికొస్తుంది కదండి. రంగమ్మ ఆడబిడ్డలమండి. ఈరోజు రంగమ్మ కొంట్లో బాలేదు, అందుకే మమ్మల్ని పంపించింది. ఓహో, గట్లనా? పైకెళ్ళి పని చూసుకోండి. ఎవరత్తయ్య వాళ్ళు? మన రంగమ్మ ఆడబిడ్డలు. ఒంట్లో బాగోకపోతే వీళ్ళని పనిలోకి పంపించింది. హలో, ఎనీ ప్రోగ్రెస్? ఇప్పుడే ఇంట్లోకి ఎంటర్ అయ్యాం సార్. మీ మీద ఎవరికి ఏ అనుమానం రాలేదు కదా? అనుమానం ఏం రాలేదు సార్. ఓకే, గుడ్. ఖచ్చితంగా ఇంట్లో వాళ్లలోనే ఎవరో ఒకరు పల్లవి కనిపించకపోవడానికి కారణం వాళ్ళెవరో తెలుసుకోవాలి. షూర్ సార్. అందరినీ అబ్జర్వ్ చేయండి. పల్లవి రూమ్లో క్లూస్ ఏమన్నా దొరుకుతాయేమో చూడండి. డైరీ, ఫోన్, ల్యాప్టాప్ లాంటివన్నీ చూడండి. ఓకే సార్. అండ్ మైక్స్ మాత్రం ఫిక్స్ చేయడం మర్చిపోవద్దు. వాళ్ళ ఇంట్లో మాట్లాడే ప్రతి మాట మాకు వినపడాలి. మన ఆప్షన్స్లో వాళ్ళు ఏం మాట్లాడతారో అదే నిజం. ఓకే సార్. ఈసారి ఖచ్చితంగా దొరుకుతారు కదా? దొరకకుండా ఎడికి పోతారు సార్. ఖచ్చితంగా దొరుకుతారు. ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు ఇక్కడ? క్లీన్ చేస్తున్నానమ్మా. ఇక్కడ కాదు, వెళ్ళి కిచెన్లో క్లీన్ చేయి. అలాగేనమ్మా. ఎవరత్తయ్య వాళ్ళు? మన రంగమ్మ ఆడబిడ్డలు. ఒంట్లో బాగోకపోతే వీళ్ళని పనిలోకి పంపించింది. కనకం రెడీ.
గారు. ఇద్దరు చూపులు ప్రవర్తన తేడాగా ఉంది. ఏదో తేడా కొడుతుంది. అవును, రంగమ్మ ఆమె భర్త ఇద్దరే ఉన్నామన్నారు. అయిన వాళ్ళెవరూ లేరు అని చెప్పింది కదా. మరి ఆడపడుచులు ఎక్కడి నుంచి వచ్చారు? ఏయ్, ఏంటమ్మా కంగారు? ఏమైందే? పని వాళ్ళు ఏరత్తా? గిప్పుడే వెళ్ళిపోయినరమ్మా. వెళ్ళిపోయారా? ఏ లోపలేమన్నా తొడవడం మర్చిపోయినరా? కొత్త కదా, రేపు రంగం వచ్చి తుడుస్తుందిలే. సార్, పనోళ్ళ గురించి అడుగుతాందేంది? డౌట్గానే ఏమైనా వచ్చిందా? ఛాన్సే లేదు. ఆవిడ చెప్పినట్టు ఏదో మూల క్లీన్ చేయకుండా వచ్చుంటారు. అయినా వీళ్ళు వెళ్ళింది ఇల్లు క్లీన్ చేయడానికా, ఇంటి గుట్టు బయట పెట్టడానికి?